చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కుండలో వండితే ఇంకా టేస్ట్‌గా ఉంటది. అప్పటి రోజుల్లో ఏ వంటకమైనా కుండలోనే వండుకునేవారు. మంచి టేస్ట్‌గా తినేవారు. ఇప్పుడైతే అన్నీ మారిపోయాయి. ఏదైనా హెల్తీ అంటే ఎవ్వరూ వదలకండి. కొంచెం కష్టమైన వండడానికైతే ట్రై చేయండి ఇలా కుండలో. మా ఇంటికైతే చేపలావిడ చేపలు తీసుకొచ్చింది. ఒక్కొక్క చేప దగ్గర 5 కేజీలైతే ఉందండి. చాలా పెద్ద చేప. ఈ చేప పేరొచ్చేసరికి మాగ. నాకైతే అన్నీ చక్కగా కట్ చేసి ఇచ్చేస్తది. మంచిగా అయితే ముక్కలు చూసారా ఎంత పెద్దవొచ్చాయో. పెద్ద చేప అవ్వడం వల్ల తలకాయ అనేది చాలా పెద్దదుందండి. అందుకని ఇంక పులుసు పెట్టాలని డిసైడ్ అయిపోయాను. చక్కగా ఒక 2 ముక్కలైతే వేసి చక్కగా తలకాయ పెట్టి పులుసైతే పెట్టేశాను. ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి. కొంచెం ఉప్పు, కారం అయితే వేసేసుకొని ముక్కల్ని బాగా కలుపుకొని ఒక పక్కనైతే పెట్టుకోండి. చేప తలకాయ గానీ, అలాగే దాని తోక గానీ చాలా మంచిదండి హెల్త్‌కి. అది అస్సలు వదలకండి. ఇంకా పులుసు పెట్టామంటే ఆ తలకాయి చాలా టేస్ట్‌గా ఉంటది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టవ్ మీద కుండైతే పెట్టుకొని అందులోని కొంచెం నార్మల్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం ఆవాల నూనె కూడా వేసుకొని అదంతా కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోండి. అంతా చక్కగా వేగనివ్వండి. మీరు కుండలో వండేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. పెద్ద మంట పెట్టి అదే హైలో పెట్టి మాత్రం అస్సలు వండకండి. ఎందుకంటే అన్ని కుండలు ఒకేలా ఉండవు కదా! అది ఏవైనా ఇబ్బంది పడి వేడికి పగిలిందనుకోండి చాలా ఇబ్బంది పడాలి. మ్యాక్సిమం సిమ్‌లోనే ట్రై చేయండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ అయితే చేసుకొని, మరీ ఎక్కువ పేస్ట్‌లాగా అయితే చేసుకోకండి. చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నా పర్వాలేదు. అది కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. మొత్తం అంతా పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించుకోండి. ఇందులో ఎక్కువ మసాలాలేం పడవండి. చాలామంది రకరకాల మసాలాలు వేస్తారు. నేచురల్‌గా మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చితో అయితే మంచిగా పులుసు పెట్టొచ్చు. ఇప్పుడు రోజుల్లో రుచుల కోసం చాలా యాడ్ చేస్తున్నారు. అంత యాడ్ చేయాల్సిన పని లేదండి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తలకాయకైతే పట్టించుకున్నాం కదా కారం, అదంతా చక్కగా వేసుకొని ఎక్కువ కలపకండి గరిటెతోని. నేను అందుకే చెక్క గరిటె పెట్టుకున్నాను. ఎందుకంటే మనం కుండలో వండేటప్పుడు చెక్క గరిటె వాడితేనే మంచిదండి. స్టీల్ వాడామంటే చాలా ఇబ్బంది పడాలి. అదేమైనా ఘాట్లు పడాయంటే. నా దగ్గర ఇంకొంచెం 2 పీసెస్ లాగా అయితే ఉన్నాయి. కొన్నైతే ఫ్రై చేసుకున్నాను. ఈ 2 పీసెస్ కూడా ఇందులోని పులుసులో అయితే వేసేసుకుంటున్నాను. చేప అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటది కదా! చాలా జాగ్రత్తగా కలపాలి. లేదు అంటే క్లాత్‌తోని చక్కగా తిప్పేసామనుకోండి, చక్కగా కలిసిపోతది. అది కొంచెం ఉడుకుతూ ఉండగా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని చక్కగా పులుపైతే తీసేసాను. అలా తీసేసి ఒక బౌల్‌లో అయితే వేసుకొని ఉంచుకోవాలి రెడీగాన. ఇక్కడ మనం చూసినట్టుగా అయితే అంతా చక్కగా ఉడికిపోతుంది కదండీ! అలా ఉడికిన తర్వాత మనం పులుపు అయితే తీసుకున్నాం కదా! ఆ పులుపు వాటర్‌ని అయితే చక్కగా చింతపండు వాటర్‌ని అందులో వేసేయండి. వేసేసి గరిటెతో అయితే అస్సలు కదపకండి. మొత్తం అన్నీ ముక్కలు విడిపోయి చక్కగా అందులో కలిసిపోతాయన్నమాట. అందువల్ల చక్కగా తిప్పేయండి. క్లాత్ పట్టుకొని చక్కగా తిప్పేయండి. ఫైనల్‌గా ఇంక కొత్తిమీర వేసి చక్కగా మరగనిద్దాము. చిన్నది టిప్ అనమాట. బెల్లం వేయండి. మంచి టేస్ట్ అయితే బయటకొస్తది. చాలా బావుంటది బెల్లం వేస్తే పులుసుల్లోని. చూసారు కదా! ఫైనల్‌గా అయితే ఇంకా పులుసు మరగడం అయితే మొదలుపెట్టింది. ఇంకా యమ్మీ యమ్మీ పులుసైతే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పులుసేసుకొని తింటే చాలా బావుంటది. మీరు తప్పకుండా ఇలా కుండలోనే ట్రై చేయండి. చాలా బావుంటది. వీడియో చూస్తూ లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి.